భగవద్బంధువులారా శుభోదయం. రాక్షసులు కామరూపులు కావడం చేత ముగ్ధ మనోహర రూపంలో పూతన నందుని ఇంటిలో పసిబిడ్డ ఉన్నట్లు గమనించి ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో సిరిమమ్ము బ్రతుకంగజూచు కొరకై శృంగార వేషంబుతో నరుదేనోపు నటల్చు గోపికల్ జిహ్వల్ రాక మోహించి తత్పరులై చూడా లత అంగివోయి కనియం పర్యంక మధ్యంబునం పరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకు డింభకు వయ్యారంగా ఆ పూతన లోపలికి వెళుతుండగా అక్కడ ఉన్న గోపికలందరూ మాకు సిరి సంపదలు వేయటానికి సాక్షాత్ ఆ మహాలక్ష్మి ఈ అందమైన వేషం ధరించి వచ్చిందేమో అనే భ్రాంతితో ఏమీ మాట్లాడలేక తదేకంగా ఆమెనే చూస్తూ నిలబడ్డారు. లోపలికి వెళ్ళిన పూతన దుష్ట శిక్షణ మీద మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్న నివురుగప్పిన నిప్పులా ఉన్న బాలుణ్ణి మంచం మీద మధ్యలో పరుండగా చూచింది. శ్రీకృష్ణావతారంలో దుష్ట శిక్షణ పూతన సంహారంతోనే కదా ప్రారంభమవుతుంది. అలా చిన్ని కృష్ణుడు చూసిన పూతన దగ్గరకు వచ్చే సమయంలో ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండు ఆ బాలగోపాలుడు బాలధ్వంసిని గొంటు గంటిడి వెసన్ బాలింత చందంబునం పాలిళ్ళల్ విసమూని వచ్చుట మదిల్ భావించి లో నవ్వుచు కాలుంగేలు నెరుంగకున్న కరణి కన్మోడ్చి గుర్వెట్టగా లోకాలన్నిటికీ ప్రభు, చరాచర జగత్తును పాలించేవాడు గోపాలబాలుడైన శ్రీకృష్ణుడు శిశుఘాతకి దుష్టురాలు అయిన పూతన బాలింత వలె తన పాలిళ్లలో విషం నింపుకుని రావడాన్ని తెలుసుకుని తనలో తాను నవ్వుకున్నాడు. అమాయకంగా నిద్రపోతున్నవాడిలా గురకబెట్టసాగాడు. మిత్రులారా నమస్తే. భాగవత పద్యమ గ్రంథాన్ని ఎక్కువ మందికి పంచుదాం. అందుకు మీ సహకారంగా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి.